జనబేరి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సూర్యాపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నవకర్ మహామంత్రంతో మానసిక ప్రశాంతత. జైనుల ప్రపంచ నవకర్ మహామంత్ర దివస్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్. గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాల సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమం. రాష్ట్రంలో వ్యవస్థల్ని గాడిలో పెడుతూ ప్రజల ఆస్తులకు పూర్తి భద్రత కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేమూరు మండలం సూర్యాపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజావేదికపై మాట్లాడిన ముఖ్యమంత్రి అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం రైతు నాంచరయ్యకు స్వయంగా పాస్ పుస్తకాన్ని అందించి కార్యక్రమం ప్రారంభించారు. మీ భూమి మీ హక్కు ఈ కార్యక్రమం కింద నేను ఈరోజు సూర్యాపల్లికి వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. వేదికపై ఉండే పెద్దలకి, మా తెలుగింటి ఆడపడుచులకి అందరికి కూడా మరొక్కసారి అభినందనలు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది 21 నెలలుగా ఈ ప్రభుత్వం చేసిన మంచి చెడులన్నీ మీకు చెప్పడానికి, సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి, అదే మరిగా ఇంకొక పక్క మీ అందరి బాగోగులు అర్థం చేసుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడే పట్టాదారు పాస్ పుస్తకం ఇస్తే మీలో సంతోషం చూసినప్పుడు నా జన్మ చరితార్థమైందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, ఆ రోజు విధ్వంసం జరిగింది. రాష్ట్రాన్ని ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదు, కానీ అన్ని విషయాల్లో సర్వనాశనం చేశారు. విభజన కంటే 19, 24, 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో అనేక అరిష్టాలకు చోటు చేసుకున్నది. అందరికీ ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటేనే భయం, నవ్వాలంటే నవ్వే పరిస్థితి లేని పరిస్థితి, ఇంట్లో నుంచి బయట వచ్చే పరిస్థితి లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేదు. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, మేము ఎన్ని అవస్థలు పడ్డామో చూసా. నవకర్ మహాయంత్రం పఠించిన విన్నా మానసిక ప్రశాంతత లభిస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య వారి కళాక్షేత్రంలో గురువారం జరిగిన ప్రపంచ నవకర్ మంత్ర దివస్ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని చిన్నికి వేలాది మంది జైన్లు, జైన్ సంఘ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎంపీ కేశినేని శివనాథ్ ముందుగా భగవాన్ మహావీర్ చిత్రపటానికి నమస్కరించి వేదికపై ఉన్న రాజనమ్రత శ్రీజీ ఆశీస్సులు తీసుకున్నారు. జైన్ కుటుంబ సభ్యులందరికీ ప్రపంచ నవకర్ మహామంత్ర దివస్ శుభాకాంక్షలు తెలిపారు. జైన పెద్దలు, సోదర సోదరీమణులతో కలిసి కొద్దిసేపు నవకర్ మహామంత్ర పఠనం చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహామంత్ర దివస్ వేడుకల్లో పాల్గొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన సందేశాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ సైతం విన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ విజయవాడ చాప్టర్ మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు దినేష్ కుమార్ జైన్, మనీష్ కుమార్, రాకేష్ కుమార్ జైన్, మనీష్ కుమార్ జైన్, కుండమ్మలాల్ గాంధీ, ప్రవీణ్ కుమార్ జైన్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ నిర్మాణానికి కేటాయిస్తూ గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ప్రజా ఉద్యమాలకు దక్కిన గొప్ప విజయమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అభివర్ణించారు. ఈ కేటాయింపును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ నేడు హైకోర్టుకు రాతపూర్వక సమాచారం అందించారు. ప్రభుత్వ భూముల్ని కార్పొరేట్ సంస్థలకు దారదత్తం చేయాలని చూస్తే పౌర సమాజం చూస్తూ ఊరుకోదని ఈ తీర్పు హెచ్చరికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో
పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ అనే బహుళజాతి కంపెనీకి కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తూ ఇవాళ హైకోర్టులో ప్రభుత్వం తరపున ఏజీ పిటిషన్ వేశారు. ఇది ప్రజా పోరాట విజయం. అడ్డగోలుగా 400 కోట్ల రూపాయల విలువైనటువంటి 4 ఎకరాల పైగా స్థలాన్ని కేటాయిస్తూ గత సంవత్సరం 137వ నంబర్ జీవోని కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. 26 దేశాల్లో 66,000 కోట్ల రూపాయల టర్నోవర్తో వ్యాపారం చేసే బహుళజాతి సంస్థకి, అది కూడా ఒక మాల్ పెట్టుకుని వ్యాపారం చేసుకోవటానికి ప్రభుత్వ స్థలం ఇవ్వటం ఏంటి? అది కూడా ఆర్టీసీ బస్టాండ్ స్థలం ఇవ్వటం ఏంటి? ప్రజలందరూ వ్యతిరేకించారు. సిపిఎం పోరాడింది. సిపిఎంఏ కాదు, అన్ని వామపక్షాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, పౌరులు ఐక్యంగా పోరాడారు. దీని మీద ఒకవైపున ప్రజా పోరాటం సాగుతూ ఉంటే రైతు నేత వడ్డే శోభనాథేశ్వరరావు గారు హైకోర్టులో పిల్ వేశారు. న్యాయ పోరాటం జరిగింది. ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కానీ ప్రజల ఒత్తిడితో, ఉద్యమం వలన, ఇంకోవైపున న్యాయ పోరాటం వలన ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది, మంచిదే. రాబోయే కాలంలో కూడా మీరు అడ్డగోలుగా నిబంధనల్ని, చట్టాలను ధిక్కరించి భూములు కేటాయిస్తే ప్రజలు సహించరు అనే విషయం అర్థం చేసుకోండి. ఈ అడ్డగోలు భూముల కేటాయింపు ఆపండి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం మా ఉద్యమం సాగుతుంది, ఐక్యంగా సాగుతుందని సిపిఎం తరపున మరోసారి తెలియజేస్తుంది. టీడీపీ సీనియర్ నాయకుడు బుద్ధ వెంకన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ రాజకీయ నైపుణ్యమంతా డైవర్షన్ పాలిటిక్స్ చుట్టూనే తిరుగుతోందని తాజాగా ఆయన ప్రస్తావించిన మావిగన్ సూత్రంపై ప్రజల నుండి వస్తున్న ట్రోల్స్ నుంచి తప్పించుకోవడానికి ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణపై జగన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మావిగన్ అనే మాటని భారతదేశం మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు. దాని మీద ఆయన రాస్తే ఇవాళ దాన్ని నువ్వు డైవర్షన్ చేయడానికి చేస్తున్నావు. డైవర్షన్ చేయడమే కాకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, స్టేషన్ తిప్పుతా. ఇవాళ మేము ఒక రాధాకృష్ణ గారినే కాదు, రేపు నువ్వు ఏ ఛానల్ యజమానన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఇదే మాట్లాడతాం. పత్రికా స్వేచ్ఛ ఇంకేముంది? రాధాకృష్ణ గారు నువ్వు స్టేషన్కి తిప్పేలాగైతే నువ్వు సాక్షి పేపర్ పెట్టిన కాంచి మా నాయకుల మీద, మా నాయకుడి మీద, నువ్వు రాసేటువంటి రాతల మీద నిన్ను ఏం చేయాలి? నిన్నేం చేయాలి చెప్పు? దానికి సమాధానం చెప్పి రాధాకృష్ణ గారిని స్టేషన్లో తిప్పుతావో లేకపోతే ఏం చేస్తావో వచ్చి ముందు దీని మీద నువ్వు సమాధానం చెప్పు. అంటే పత్రికలకి స్వేచ్ఛ లేదా? నీ ప్రభుత్వంలో ఎలాగా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలాగా ప్రజలు ఇక్కడ మాట్లాడడానికి భయపడ్డారు. సోషల్ మీడియాలో ఏదన్నా చిన్నగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా సరే తీసుకెళ్ళి వాళ్ళని లాఠీలతో కొట్టించావు. నువ్వే వాళ్ళు మాట్లాడేది. అలాగే వైసీపీ నాయకులకు చెప్తున్నా, వైసీపీ నాయకులు మీరు వైసీపీ అంటే ఏంటి? అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీయా? తెలుగు భాషను కేవలం మాట్లాడే సాధనంగా కాకుండా ఒక వ్యవస్థగా, నియమాలతో కూడిన రాష్ట్రంగా అభివృద్ధి చేయడానికి పురోవస్తు చిన్నయ్య సూరి అనితర సాధ్యమైన కృషి చేశారని, ఆయన ప్రతి రచనలోనూ తార్కికత ఉంటుందని మండలి వెంకటకృష్ణారావు అధికార భాషా సంఘ అధ్యక్షుడు విక్రమ్ పూల అన్నారు. కేబీఎన్ కళాశాల కృష్ణ విశ్వవిద్యాలయం, చెన్నపూరు తెలుగు అకాడమీ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గురువారం పురావస్తు చిన్నయ్య సూరి వైవిధ్యం అంశంపై జాతీయ సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విక్రమ్ పూల మాట్లాడారు. వ్యాకరణం లేని భాషా చిల్లులు ఉన్న పడవలో ప్రయాణం చేయడమే అవుతుందన్నారు. వ్యాకరణం మీద పట్టు ఉంటే భాష మీద సాధికారత ఏర్పడుతుందన్నారు. చిన్నయ్య సూరి రాసిన నీతి చంద్రికను మానవ జీవన గమన సూచికగా అభివర్ణించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె రామకృష్ణ, తెలుగు విభాగాధిపతి డాక్టర్ జి నాగరాజు, అధ్యాపకులు పవన్ కుమార్ రెడ్డి, ముఖ్య నాగరేఖ, ప్రఖ్య నాగరేఖ తదితరులు పాల్గొన్నారు. ఆ గొప్ప వాళ్ళలో ఎవరెస్ట్ శిఖరం లాంటి గొప్ప వ్యక్తుల్ని ఈ రోజున మన వేదిక మీదకి తీసుకొచ్చిన ముందుగా మా వైస్ ప్రిన్సిపల్ రామకృష్ణ గారికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి తెలుగు విభాగం కాలేజీలో సుమారుగా 200 మందికి పైగా
టీచింగ్ స్టాఫ్ ఉంటే తెలుగు మొత్తం ఒక 30 మంది సుమారుగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అందులో తెలుగు విభాగంలో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా పిహెచ్డీ చేసిన గొప్ప చరిత్ర ఇక్కడ తెలుగు విభాగానికి ఉంది. మరి ఇంతకుముందు స్టేజ్ మీదకి ఆహ్వానించిన చలపతిరావు గారి దగ్గర నుంచి, రామకృష్ణ గారి దగ్గర నుంచి, మరి నాగరాజు గారు ఎడాటి డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మేము సరదాగా పులివెందుల పులి అని అంటూ ఉంటాం. మా పవన్ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించిన విధంగా ప్రతి ఇంటి నుండి ఒక మహిళా పారిశ్రామికవేత్త ఎదిగే దిశగా చర్యలు చేపడుతున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాలకు చెందిన ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలు రూపొందించిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు వీలుగా బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని స్వయం సహాయక సంఘాల మహిళలంతా సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా స్వయం సహాయక సంఘాల మహిళా పారిశ్రామికవేత్తల నేతృత్వంలో బయర్స్ అండ్ సెల్లర్స్ మీట్ గాంధీనగర్ లోని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ హాల్లో ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ లో కృష్ణా జిల్లాకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తుల్ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనను కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ కార్యదర్శి వక్కలగడ్డ శ్రీకాంత్, ఇంకా రజని, వివికే నరసింహారావు, ఈమణి దామోదర్రావు, కొత్త దుర్గా శ్రీనివాస్, స్పీడ్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఇంటిలో కూడా 1 ఫ్యామిలీ 1 ఆంట్రప్రినర్ అనే నినాదంతో మహిళా పారిశ్రామికవేత్తలని ఎక్కువ పెద్ద స్థాయిలో ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తున్నమాట అందరికీ తెలిసే ఉంది. దీంట్లో భాగంగా మన కృష్ణా జిల్లాలో మనము కొంతమంది స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ని ఐడెంటిఫై చేసాం. అంటే స్పిరిటెడ్ ఆంట్రప్రినర్స్ అంటే ఎవరెవరు నిజంగా జీవితంలో ఎదగాలి అనే నిజంగా పట్టుదలతో ఏదో ఒక బిజినెస్ యాక్టివిటీలో చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి లోన్ అవసరం ఉంటే లోన్ ఇప్పించే కార్యక్రమం చేసి వాళ్ళకి ఓన్లీ లోన్తో మనం సరిపెట్టకుండా దాన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి వాళ్ళకి మార్కెట్ లింకేజ్ కూడా కల్పించాలి అనే ఉద్దేశంతో పని చేస్తున్నాము. దీంట్లో భాగంగా చాలామంది ఆంట్రప్రినర్స్ మేము వెళ్ళినప్పుడు మాకు అర్థమైంది ఏమంటే వాళ్ళ దగ్గర చాలా మంచి ప్రోడక్ట్ ఉంది. అంటే అది ఫుడ్ ప్రోడక్ట్ ఉండొచ్చు, టెక్స్టైల్ ప్రోడక్ట్ ఉండొచ్చు, కొంతమంది క్లీనింగ్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఇలాంటివి చాలా మంచి ప్రోడక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి సరైన మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల వాళ్ళ గ్రోత్ అనేది కొంచెం రిస్ట్రిక్ట్ అవుతుంది అనేది అర్థం చేసుకొని వాళ్ళకి మార్కెట్ లింకేజెస్ ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఒక బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అని అనుకున్నాము. ఈ బయ్యర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేయాలి అనుకున్నప్పుడు ఒక చిన్న స్థాయిలో మేము ఫస్ట్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టినప్పుడు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అందరూ కూడా వచ్చి చూసి ప్రోడక్ట్స్ వాళ్ళందరికీ నచ్చి నిజంగా ఇది వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళందరూ ఫీల్ అయ్యి ఈరోజు విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో బిల్డింగ్లో ఒక గాంధీనగర్ విజయవాడలో ఇంకా పెద్ద స్థాయిలో బయర్ సెల్లర్ మీట్ ఏర్పాటు చేసుకునే దానికి వాళ్ళ వంతు సహకారం ఇస్తూ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మళ్ళీ రేపు అంటే ఏప్రిల్ 9 మళ్ళీ 10 మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడాను కృష్ణా జిల్లా రూరల్ విమెన్ ఆంట్రప్రినర్స్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే. మీటింగ్ ఇచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే ప్రేక్షకులకి వ్యాపారస్తులకి అందరికీ నా స్వాగతం అండి. మేము ఒకసారి అనుకోకుండా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన ఈ బయ్యర్ సెల్లర్ మీటింగ్ వెళ్ళడం జరిగింది. అక్కడ ఈ మీటింగ్ చూసిన తర్వాత మాకు కూడా ఒక ఆలోచన వచ్చింది. మాలో కూడా వ్యాపారస్తులు సెల్లర్స్ గురించి చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మంచి ప్రోడక్ట్స్ తయారు చేసినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మా వంతు సహాయంగా మేము కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మా ఆదాలో కూడా ఒక 400 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో పెడితే దానికంటే మా ఛాంబర్లో మేము ప్లేస్ ఇస్తాం, మీరు దయచేసి మా ఛాంబర్లో పెడితే వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ప్రోడక్ట్స్ని చూసి దాని యొక్క క్వాలిటీని బట్టి వాళ్ళు ఆర్డర్ ఇవ్వడానికి కుదురుతుందని చెప్పినప్పుడే వెంటనే వారు దీనికి స్పందించి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రతి ఇంటిలోనూ ఒక ఎంటర్ప్రెన్యూర్ని తయారు చేయడానికి ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టారు. దానికి గాను ఆ కార్యక్రమం చేపట్టిన తర్వాత వారు కొత్తగా వారికి లోన్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి బయ్యర్స్ని కూడా వెతకడం అనేది చాలా ఒక మంచి పరిణామం. ఇలాగ చేయడం వల్ల వాళ్ళు బయ్యర్స్ని డైరెక్ట్గా మేము వాళ్ళని మీట్ చేయడం వల్ల వాళ్ళకు కూడా మధ్యవర్తులతో ఎటువంటి సంబంధం లేకుండా వాళ్ళకి మంచి ప్రాఫిట్లో చేయడానికి కుదురుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరినీ కోరుతూ అందరూ కూడా
గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాల సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం సమాజానికి ఆదర్శప్రాయమని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బొండ సిద్ధార్థ కొనియాడారు. గురువారం మధ్యాహ్నం ఆయన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసి స్వయంగా నిరుపేదలకు అన్నప్రసాదం పట్టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత ఏడాది కాలంగా విరామం లేకుండా ప్రతిరోజు సుమారు 500 మందికి పైగా ఆకలి తీర్చడం సామాన్య విషయం కాదని నిర్వాహకుల అంకిత భావాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని తెలిపారు. అన్నదానంలో వడ్డించే ఆహారాన్ని ట్రస్ట్ సభ్యులు బయట హోటల్లో కాకుండా తమ ఇళ్లలోని స్వయంగా వండి హోమ్లీ ఫుడ్ తరహాలో అందించడం ఈ కార్యక్రమం ప్రత్యేకత అని సిద్ధార్థ పేర్కొన్నారు. నిత్యాన్నదానం చేసుకుంటూ ఆనవాయితీగా వస్తుంది. సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బోండవ మహేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన పిలుపు మేరకు ఈ నియోజకవర్గంలో ఆకలి అనేది పేద వర్గాల దగ్గరికి చేరకూడదనే ఏకైక లక్ష్యంతో ఈ నియోజకవర్గంలో ఇప్పటికే 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మరొక 4 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల్లో కూడా గొంతెత్తి నిలిచి ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది. నిన్నే మా యువ నాయకుడైనటువంటి బోండవమ్మ గారి తనయుడు ప్రముఖ పారిశ్రామికవేత్త నిన్న 27వ డివిజన్ గులాబీ తోటలో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ని సందర్శించి ఆ కమిటీ బాధ్యులందరికీ బాధ్యతలు అప్పగించి ఆయనే స్వయంగా ఏ రకంగా ప్రజలందరికీ ప్రధానంగా కార్మికులు పేదవారికి యువతకి విద్యార్థులకు భోజనం పెడుతున్నారు. ఆయనే తిని అక్షయ పాత్ర నుంచి వచ్చేటువంటి భోజనాలు చాలా బాగున్నాయని చెప్పేసి నిన్న సాయంత్రమే ఆ రిపోర్టు యువనేత అయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడైనటువంటి లోకేష్ బాబు గారికి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో డొక్కా సీతమ్మ గారు డొక్కా సీతమ్మ గారు చారిటబుల్ ట్రస్ట్ నుంచి చేసేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఒక పక్క శాసనసభ్యులు మనందరం అన్న ప్రజానేత ప్రజానాయకుడు బోండవ మహేశ్వర గారు అన్నదానగా ఉండటమే కాకుండా రెండో పక్క ఈ 21 డివిజన్ని దత్తత తీసుకున్నటువంటి యువ నాయకులు బోండవ గారు తనయులైనటువంటి ఒక పక్క సిద్ధార్థ బాబు మరొక పక్క రవితేజ బాబు ఇద్దరు కూడా 21 డివిజన్లో ఏ ఒక్కల సమస్య కూడా ఉండకూడదనేటువంటి సమస్యలు పరిష్కారం చేస్తూ వారి స్థాయిలో చేసేది వారు పెద్ద స్థాయిలో ఉండేదంటే ఉమాగారి దృష్టికి తీసుకెళ్లి ఎమ్మెల్యే గారితో సమస్యల పరిష్కారం చేయించేటువంటి దశగా ఆలోచన చేస్తున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఈ నియోజకవర్గానికి త్రిమూర్తులైనటువంటి మా అన్న బోండవ మహేశ్వర గారు యువ నాయకులైనటువంటి సిద్ధార్థ రవితేజ ముగ్గురు కలిపి సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దేటువంటి ప్రణాళిక ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర దాదాపు సంవత్సరం పైనుంచి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో మందికి కొన్ని వందల మందికి నిత్య అన్నదానం చేయడం అనేది ఈ ట్రస్ట్ ద్వారా వస్తున్న ఒక ఆనవాయితీ. దీంట్లో చాలా రోజులుగా చాలా దగ్గరగా నేను వీళ్ళు పెట్టే ప్రతి కార్యక్రమాల్లో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. ఎందుకనంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే చాలా టీం వర్క్ కావాలి, ఒక మంచి హృదయం కావాలి. అంతేకాకుండా వీళ్ళు పెట్టేటువంటి అన్నదానంలో పెట్టేటువంటి ఐటమ్స్ అన్నీ కూడా సొంతగా వాళ్ళ చేతులతో వాళ్ళ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ సభ్యులందరికీ కూడా ఒక హోమ్లీ ఫుడ్ని కూడా అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ మిత్ర బృందానికి మొత్తానికి కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండవమ్మ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరిగినా సరే తప్పనిసరిగా అది నెలలో 3 రోజులైనా 4 రోజులైనా మనం వెళ్ళి మన సంఘీభావంగా మన సపోర్ట్గా అక్కడ ఉంటే వాళ్ళు ధైర్యంగా ఇంకా 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 ఎక్కువ సార్లు చేయడానికి ఆస్కారం ఉంటుందన్న ఒక ఆలోచనతో ఎప్పుడు జరిగినా ఈ కార్యక్రమానికి మేము హాజరవడం అనేది చాలా ఆనందకరం. డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వాళ్ళకి రానున్న రోజుల్లో ఎటువంటి సపోర్ట్ కావాలన్నా తప్పనిసరిగా మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేసుకోవడమే కాకుండా మా పుట్టినరోజులైనా ఆ రోజు మేమే స్పాన్సర్ చేసి నియోజకవర్గం వైడ్గా ఉన్నటువంటి 20 డివిజన్లో ఒకేసారి పెట్టేలాంటి ప్రణాళిక కూడా చేయాలని చెప్పి వాళ్ళకి సూచిస్తూ మరొకసారి సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూసర్వే ప్రాజెక్టును ఇప్పుడు చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలని చూడడం క్రెడిట్ చోరీ రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. గతంలో ఇదే సర్వేను అడ్డుకుని అధికారంలోకి రాగానే రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నేడు మేమే చేశామనడం ఆయన ద్వంద్వ నీతిని చాటుతుందని మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో కనీసం సర్వే రాళ్లు వేసే పరిస్థితి కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. క్యూఆర్ కోడ్ పెట్టిన వ్యక్తి
ఆనాటి ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ల్యాండ్ సర్వేల కోసం ప్రత్యేక విమానాలు కావచ్చు, హెలికాప్టర్లు కావచ్చు, సుమారుగా సర్వేయర్లు 14,000 మంది సర్వేయర్లను పెట్టి ల్యాండ్ సర్వేని పూర్తిగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇదే సర్వేని ఎన్నికల ముందు ఈ సర్వే చెయ్యొద్దు, అధికారంలో రాగానే సర్వే రద్దు చేస్తాను, ఈ సర్వేల్ని మీరు నమ్మకండి అని చెప్పిన వ్యక్తి ఈరోజు అదే సర్వేలు మేము చేయించామని చెప్పని ఇదొక క్రెడిట్ చోరీ అనమాట. ఇదొక క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు కూడా సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వే చేయడమే తప్ప సర్వేకి రాళ్ళు లేవు, సర్వేలకి హద్దులు కూడా సరిగ్గా చూపెట్టే పరిస్థితి లేదు ఇప్పుడు చేసే చంద్రబాబు నాయుడు. సర్వే చేసాక రాళ్ళు పెట్టకపోతే అది సర్వే కింద వస్తుందా అసలుకి? బాబు గారు చెప్పండి, చంద్రబాబు గారు, మీరందరూ కూడా ఇప్పుడు ఎందుకు సర్వేలు చేస్తున్నారంటే భూములు కాజేయడానికి, ఎక్కడ ఏ భూముల్ని వాళ్ళ బినామీలకి అప్పచెప్పడానికి, పేదల భూములు లూటీ చేయడానికి, పేదల భూముల్ని వాళ్ళ బినామీలకు అప్పచెప్పడానికి మాత్రమే వీళ్ళు పనిచేస్తారు. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మా ప్రభుత్వంలో కొత్తగా 42,307 మంది రైతులకి 46,463 ఎకరాల అసైన్ భూములు పంపిణీ చేయడం జరిగింది. ROFR పట్టాల కింద 1.54 లక్షల గిరిజన కుటుంబాలకి 3.26 లక్షల ఎకరాలుపై హక్కు కల్పించడం జరిగింది. విలేజ్ సర్వీస్ ఇనామ భూములు కింద 1.58 లక్షల ఎకరాలకి 1.61 లక్షల మందికి మేలు చేస్తూ ఆ భూముల్ని నిషేధిత జాబితాల నుంచి తొలగించడం జరిగింది. మీరు వచ్చాక ఆ ప్రక్రియనంతా పక్కన పెట్టి మీకు ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ భూముల వరకే రిలీజ్ చేస్తారు తప్ప పేద ప్రజలకు కానీ రైతులకు కానీ ఎక్కడ కూడా మీ భూముల వల్ల లబ్ధి చేకూరే పరిస్థితి కూడా లేదు. వీటన్నిటిని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు తల్లి చెల్లి గురించి మాట్లాడతాడు. మానవత్వమే క్రైస్తవ మతమని స్వాతంత్ర్యం రాకపూర్వం నుండి క్రైస్తవ మిషనరీలు మానవీయ విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, భారతదేశ అభివృద్ధిలో క్రైస్తవుల పాత్ర చిరస్మరణీయమని విజయవాడ కథోలిక పీఠం మెన్యూవర్ ఫాదర్ మూబలి ప్రసాద్ తెలిపారు. ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ అఖిల క్రైస్తవ సంఘాల ఐక్యవేదిక సంయుక్త ఆధ్వర్యంలో బెంజీ సర్కిల్ సమీపంలోని పటమట నిర్మల కాన్వెంట్ దగ్గర ప్రసిద్ధి చెందిన సెయింట్ పాల్స్ కథీడ్రల్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవం ఎప్పుడు శాంతిని కోరుకుంటుంది తప్ప హింసను ప్రేరేపించదన్నారు. భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ వంటి వారు భారతదేశ నిర్మాణంలో క్రైస్తవుల పాత్ర ఎనలేనిదని ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ అభివృద్ధి, దేశం ముందుకు వెళ్ళాలని కోరుకునే వాళ్ళలో క్రైస్తవ మతం, ఆ మతాన్ని పాటించే వాళ్ళు ఎప్పటికీ కూడా ముందుంటారు. పెద్దలు చెప్పినట్లుగా నెహ్రూ గారు, తర్వాత వచ్చినటువంటి ఈవెన్ అద్వానీ గారు కూడా క్రైస్తవులు ఈ దేశానికి ఎంతో పాటుపడుతున్నారు. వారి ఆస్తులు అనేటువంటివి దేశానికి అసెట్గా ఉంటాయని అద్వానీ గారు చాలా గట్టిగా చెప్పారు. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా దేశ పురోగభివృద్ధికి మాత్రమే ప్రయత్నం చేస్తారు, కానీ దేశ క్షేమాన్ని కోరుకుంటారు, క్షేమం కొరకు ప్రార్థిస్తారు, పాలకుల కొరకు ప్రార్థిస్తారు. కానీ దేశం మతపరంగా కానివ్వండి, సామాజిక వర్గాలుగా పరంగా కానీ విచ్ఛిన్నం కావాలని ఎప్పుడు కోరుకోరు. సమైక్యత, సమభావము వారు కోరుకుంటారు. అయితే ఈ మధ్యకాలంలో నార్త్ ఇండియాలో చూసాం, క్రైస్తవుల మీద రకరకాలైనటువంటి దాడులు. ప్రధానంగా వాళ్లకు ఒకలాంటి స్వాలంబన ఇస్తూ ఉన్నారు, విడుదల కలగజేస్తున్నారు. సామాజిక పీడకుల నుంచి విడుదల కలగజేయటం నచ్చక హత్య చేసినటువంటి సందర్భాలు, జైల్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆంధ్ర రాష్ట్రం దీనికి భిన్నంగా ఉంటూ ఉండేది. మత సామరస్యానికి ఆంధ్ర రాష్ట్రం చాలా మూల స్తంభంగా ఉన్నట్లుగా కూడా మనకు తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ఎందుకు అక్కడ ఇక్కడ చర్చిల మీద దాడి చేస్తున్నారు, చర్చిలను పడగొడుతున్నారు, ఆరాధనా సమయాలను కూడా వాళ్ళు రకరకాలుగా వేధించి. నేను కండవల్లి సాల్మన్ రాజు, రిటైర్డ్ సిఐ, రాజమండ్రి నుంచి వచ్చాను నేను. అయితే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి గల కారణం ఏంటంటే, దూరంగా ఉన్న వాళ్ళకి ఆకివీడులో ఏం జరుగుతుంది అనేది
చాలామందికి తెలియట్లే. ఎందుకంటే అక్కడ ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు అది అక్కడ ఉన్నది రామాలయం కాబట్టి రామాలయంలోకి నన్ను వెళ్ళనివ్వరా, రామాలయంలోకి వెళితే నా మీద దాడి చేస్తారా, రాళ్ళు ఇచ్చి కొడతారా, ఇటువంటి స్టేట్మెంట్లు అన్నీ ఇవ్వడంతోనే మరి హైందవ సోదరులు చాలామంది దాన్ని హర్ట్ అయ్యి నిజంగా మరి జరిగిందా ఇదంతానని చెప్పి ఒక విధమైన బాధాకరంగా ఉన్నది అది. కానీ యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది నేను అక్కడికి వెళ్ళాను. అది యాక్చువల్గా 1920 డాక్యుమెంట్లో ఆ ప్లేసు సత్రం, మాలలకు ఇచ్చిన సత్రంగా దాన్ని అభియోగించబడింది. తర్వాత దానిలో గొంతెలమ్మ టెంపుల్గా దాన్ని మార్చుకున్నారు. ఎందుకంటే సత్రాలు అయిపోయినాయి కదా, సత్రాల గురించి అవసరం లేదు, ట్రాన్స్పోర్ట్ పెరిగిపోయింది కాబట్టి బై రోడ్ నడిచెళ్ళే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి వాళ్ళు ఆ సత్రాన్ని తీసేసి గొంతెలమ్మ ఆలయంగా పెట్టుకోవడం జరిగింది. కానీ కొంతకాలానికి ఇందులో అందరూ క్రిస్టియానిటీ ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ టెంపుల్ని అబాండన్ చేశారు. ఈ లోపల మరి ఇక్కడ హైందవ సోదరులు కూడా అక్కడ విశ్వ హిందూ పరిషత్ వారు ఉన్నారు, వైశ్యాస్కి సంబంధించిన వారు రామాలయం కొంతకాలం పక్కన ఎక్కడో విగ్రహాలు ఉండి అవి తీసుకొచ్చి పెట్టారట. అది అంటే అందరూ ఆ అన్నదమ్ముల్లా ఉన్నారు కాబట్టి వారు కూడా అబ్జెక్షన్ చేయలే. అయితే అది పురాతన పాడుబడిన గుడి అని చెప్పడానికి, ఎందుకంటే అక్కడ హిందువులు ఉన్నారు. అక్కడ హిందువులు ఉన్నప్పుడు మరి రామాలయాన్ని మరి పూజా కార్యక్రమం చేయాలి కదా, కానీ దాన్ని వదిలేసారు, అబాండన్ చేశారు దాన్ని. కాబట్టి అక్కడ ఇది రామాలయమా లేకపోతే సత్రమా లేకపోతే గొంతెలమ్మ గుడా అని తేల్చాల్సింది రెవెన్యూ వారు తేల్చాలి. ఎందుకంటే 145 CRPC అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 145 లేదా 164 అందరికీ నమస్కారం అండి. ఈ పత్రికా సోదరులందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున, తర్వాత గ్రేటర్ విజయవాడ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున రెవరెండ్ జయకుమార్ అని నా పేరు. మరి గత కొన్ని దినాలుగా ఉండి ఆకివీడు భీమవరం ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలు చూస్తూ ఉన్నాం. మన ఆంధ్ర రాష్ట్రం సుభిక్షం కలిగినటువంటి రాష్ట్రం, ముఖ్యంగా కోస్తా ప్రాంతాలు ఆంధ్ర అన్నపూర్ణ అంటారు. అనేకులకు ఆహారం పెట్టేటువంటి ఇట్లాంటి ప్రాంతంలో ఇట్లాంటి దారుణమైనటువంటి పరిస్థితులు జరగటం అన్నటువంటిది మిక్కిలి బాధాకరం. ప్రభుత్వం మీద క్రైస్తవ సమాజానికి సదాభిప్రాయం ఉంది. ప్రభుత్వ నాయకుల్ని మేము ఎప్పుడు ప్రార్థన చేస్తాం, మా ప్రతి ప్రార్థనలో కూడా ప్రభుత్వం కోసం, నాయకుల కోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఉండిలో జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల మీద నిజ నిర్ధారణ చేసి ప్రభుత్వం వెంటనే స్పందించి అక్కడ సామాజిక దైనందినటువంటి అనుదిన జీవితం ప్రశాంతంగా జరగటానికి 144 సెక్షన్ తదితరమైనటువంటి రిస్ట్రిక్షన్స్ని ఎత్తేసి ప్రజలకి స్వేచ్ఛ, స్వాతంత్రం, వారి యొక్క విశ్వాసాన్ని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకునేటువంటి స్వతంత్రాన్ని ప్రభుత్వం కల్పించవలసిందిగా, అది వెనువెంటనే ఆ చర్యలు ఆ దిశగా తీసుకొని అన్యాయంగా నిర్బంధించినటువంటి వారిని విడుదల చేసి మరి ఈ ప్రభుత్వం మరి ఎంతగానో వాగ్దానం చేసింది, క్రైస్తవులకి భద్రత కల్పిస్తాం, స్వేచ్ఛ కల్పిస్తామని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానాలను ఇట్లాంటి సమయంలో నిజంగా నెరవేర్చాలి అని చెప్పి మరి క్రైస్తవ సంఘాల పక్షాన ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ తరపున ఈ యొక్క విజ్ఞాపనని పత్రికాముఖంగా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సూర్యాపల్లిలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. నవకర్ మహామంత్రంతో మానసిక ప్రశాంతత. జైనుల ప్రపంచ నవకర్ మహామంత్ర దివస్ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్. గాంధీనగర్ ప్రభుత్వ వైద్యశాల సమీపంలో డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన కార్యక్రమం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.